బ్రో ఎలా ఉంది బ్రో నీకు డాకు మహారాజ్ మూవీ ఎలా అనిపించింది? డాకు మహారాజ్ అన్న బాక్స్ ఆఫీస్ బాబు అని చెప్పొచ్చు. నిజంగా బాలయ్య బాబు ఒక మార్క్ అనిపించాను. అసలు బాబీ తీసుకున్న డైరెక్షన్ అరే యంగ్ హీరోలు మార్చి ఇప్పుడు వేరు. ఒక నిజంగా ఒక ఏజ్ జనరేషన్ వాళ్ళతో మార్చి చేయడం చాలా మంది అన్న. సినిమా స్టోరీ అన్న ఒక పాప కోసం పోరాడుతుంటాడు. బాబీ డియోల్కి మాస్ ఫైట్ బాలయ్య బాబుతో ఉంటుంది. కరెక్ట్ విలువ అన్న. దసరా విలువను మన బాబీ డియోల్ విలువను బాలయ్య సూట్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా అంటే అని చెప్తా మన బక్కోడికి రజనీకాంత్ ఎట్టాను, మన బండోడికి బాలయ్య బాబు అట్లా బీజమే కూర్చున్న బీజమే నిల్చున్న బీజమే కొట్టిన బీజమే ఊరిని అమ్మ దిమ్మదిరి బొమ్మ అనిపించాయి. మంచి పైసా వాసం మూవీ, దమ్మున్న మూవీ. నిజంగా చాలా మందికి బాగా అనేది. మాస్ ఫ్యాన్స్ అయితే బట్టలు తిప్పుకుంటారు. ఏం చేంజ్ రికార్డు బ్రేక్ చేస్తున్నా అని నిన్న నేను నిజంగా ఏం చేసిన ఎమోషన్ అన్న నాకు అంత అనిపించే. కానీ హీరో డాక్ మార్ చూసిన తర్వాత దిల్ ఖుష్ నాకు మాస్ ఎలివేషన్స్ బాలబాబు పడాల్సిన స్టఫ్ పడింది అన్న. కానీ నాకు అనిపించేది పెద్దగా అప్పట్లో బాలబాబు అంటే ఇట్లా డైలాగ్ ఉంటాయి కదా, సెంట్రల్ అయినా స్టేట్ అయినా అని దిగినంత వరకు. కానీ అటువంటి పెద్ద పెద్ద డైలాగ్ లేవు. చిన్న చిన్న నానాజీ డైలాగ్ కానీ, మైకిల్ జాక్సన్ డైలాగ్స్ కానీ, డాకు మార్ చిన్న చిన్న డైలాగ్లే. కానీ చాలా సాలిడ్గా ర్యాంప్ స్లోగా సాలిడ్గా వచ్చింది. సైలెంట్ వచ్చి సాలిడ్ దించాడు భయ్య. బ్రో ఇప్పుడు దబిడి దిబిడి సాంగ్ వంగబెట్టి గుద్దుడు ఎలా అనిపించింది అన్న? నేను టోలే కదా దబిడి దిబిడే అసలు అనుకున్నా. అసలు జానీ మాస్టర్ అరెస్ట్ చేయాల్సింది కాకపోయేది శేఖర్ మాస్టర్ అరెస్ట్ చేయాలనుకున్నా. ఎందుకంటే నీకు టీవీ షోలు ఉన్నాయి, డీ జోడ్ ఉంది, టీవీ షో చేసుకో. కానీ నిజంగా ఇట్లా ఎందుకు ఆ సాంగ్ అనిపించింది. కొన్ని దబిడి సాంగ్స్లో నవ్వించాడు అన్న. నీ అవ్వ యాద కొరియోగ్రాఫ్ అంటే ఎట్లుండాలన్న, ఆ స్టెప్లో కూడా మెసేజ్ ఉండాలి. నిజంగా కూడా కొద్దిగా మైనస్ అనిపించింది. కానీ కొన్ని సీన్స్ కట్ చేశారన్న. అంటే వల్గారిటీ కట్ చేస్తారు, కొన్ని కుట్టేటినే. అంటే నాకు కొద్దిగా గ్యాప్ అనిపించింది అన్న. ఊర్వశి మేము చాలా చిన్న పిల్లలాగా బాగా పెద్దలాగా అనిపించింది. కొరియోగ్రాఫ్ అయితే మైనస్ అయిందన్న. సో సినిమా మరి అని చెప్తున్నా. గేమ్ చేంజర్ అయితే గేమ్ చేంజర్ మించిన స్టోరీ ఉంది. రేపు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది కాబట్టి దాన్ని బట్టి చెప్పొచ్చు. కానీ గేమ్ చేంజర్ పోల్చుకుంటే డాకు మహారాజ్ ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది బ్రో? ఊతరా భయ. సినిమా స్టార్టింగ్ తో ఫైట్ సీన్, ఎండింగ్ ఫైట్ సీన్, ఇంటర్వల్ ఫైట్ సీన్, ప్రతి బాలయ్య ఫైట్ అవుతుంది నింపిస్తారు భయ. నిజంగా చాలా బాగా అనిపించింది. మాస్ మాస్ ఊరా మాస్. క్లైమాక్స్ ఎమోషన్ ఎలా అనిపించింది? అంటే సినిమా ఇంటర్వల్ తర్వాత ఒక 20 minutes ఉంటుంది భయ. చాలా ఎమోషనల్. బాలబాబు కూడా ఏడిపించాడు. ఆ హీరోయిన్ కొద్దిగా డ్యూయల్ తక్కువ ఉందన్న. నిజంగా అది చాలా డౌన్ అనిపించింది. కానీ క్లైమాక్స్ మాత్రం ఊత కొత్త. ప్రతి ఒక్కరు కూడా కత్తి పట్టుకుంటారు భయ. అంత బాగా అనిపించింది. సో సినిమా సూపర్ హిట్ అయినా బ్రో? మాస్ బాక్స్ ఆఫీస్ బాప అని చెప్పొచ్చు. 50,000 కోట్ల 50,000 కోట్లు అని అంత పిచ్చిపోను కాదు. కానీ 100% 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అవుతుంది అన్న. ఓవరాల్ గా సినిమా రేటింగ్ ఎంత ఇస్తాను?